హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. రైట్ నౌ మనతో పాటు ఉన్నారు రికార్డ్ బ్రేక్ మూవీ కాస్ట్ అండ్ క్రూ, అందరూ కూడా ఉన్నారు. అందరినీ కవర్ చేయాలి ఈరోజు ఇంటర్వ్యూలో. సో మూవీకి సంబంధించి ఎన్నో విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. సో లెట్ మీ వెల్కమ్ హోల్ టీమ్. హాయ్ హలో, ఎంత కూల్గా ఉన్నారో అసలు. ఓకే, సో రికార్డ్ బ్రేక్ మూవీ గురించి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, ఈరోజు క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఈ జనరేషన్కి ఈ మూవీ స్టోరీ అనేది కనెక్ట్ అవుతుంది అంటారా? కరెక్ట్గా ఈ జనరేషన్ కరెక్ట్ అయ్యే స్టోరీ ఇది. అంటే ఎలా జస్టిఫై చేస్తారు మీరు దీన్ని? అందరూ మనుషులు చూసే సినిమా అమ్మ ఇది. అంటే నేను చూసాను అక్కడ కింద మీరు ట్యాగే ఇచ్చారు, ఆల్ ఇండియన్ మస్ట్ వాచ్ అని. సో అంటే ఇండియన్స్ చూడాలి ఫర్ ష్యూర్ అనేది ఎందుకు అలాగా? ఇప్పుడు మనం ఏది కొనుక్కున్నా మన లాభానికి కొనుక్కుంటాం. ఫుడ్ తిన్నా, బట్టలు కొనుక్కున్నాం. ఈ సినిమా టికెట్ కొనుక్కున్న వాళ్ళకి వాళ్ళ జీవితాంతం ఇది ఒక సినిమా, ఒక మైల్ రాయిలాగా నిలిచిపోద్ది. అంత మంచి సబ్జెక్ట్ ఇది, వాళ్ళకు ఉపయోగపడుద్ది. సో డైరెక్టర్ గారు, ఇంకొక క్వశ్చన్. అంటే స్పోర్ట్స్లో ఎన్నో రకాల స్పోర్ట్స్ ఉన్నాయి, వై రెస్లింగ్ ఒకటే తీసుకున్నారు మీరు? ఎందుకు ఈ స్పోర్ట్ మీద కాన్సన్ట్రేట్ చేశారంటే స్టోరీకి ఇది సెట్ అవుతుంది అనుకుంటున్నారా, లేకపోతే ఏంటి? ఒక మదరు బిడ్డల కోసం ఎంత త్యాగం చేస్తుంది, ఆ మదర్ తన బిడ్డల్ని ఏ రకంగా చూసుకోవాలనుకుంటుంది, ఆ బిడ్డలో ఒక మదర్ ఏ స్టేజ్కి తీసుకెళ్ళుద్ది అనేది సబ్జెక్ట్. స్పోర్ట్స్ అనేది బ్యాక్గ్రౌండ్. ఇందులో మదర్ అండ్ చిల్డ్రన్ సెంటిమెంట్ పిక్చర్ ఇది. ఓకే, సో ఈ కొత్త విషయం అయితే, అంటే దీన్ని మీరు ఇంకా ఎలివేట్ చేశారు, మదర్ సెంటిమెంట్ ఎక్కువ ఉంటుందని. బట్ దాన్ని బేస్ చేసుకొని మనం ట్రైలర్ చూసినట్లయితే మొత్తం కూడా రెస్లింగ్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది, వాళ్ళు ఛాంపియన్స్ అవుతారు, ఒక మోటివేషనల్ మొత్తం స్టోరీ ఉంది, స్టోరీ లైన్. సో మదర్స్ విషయానికి వస్తే ఒక పెద్ద డౌటే ఇది. ఎందుకంటే ఇంత యంగెస్ట్ మదర్స్ ఏంటి అసలు, దీని వెనుక రీజన్ ఏంటి? పునర్జన్మతో రిలేటెడ్ అయిన స్టోరీయా అని ఒక డౌట్ వస్తుంది. పునర్జన్మ సంథింగ్ ఏదన్నా మనకు బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ ఏమైనా పాస్ట్ హిస్టరీ ఏదన్నా ఉందా అని. బికాజ్ షీ ఈజ్ ఆల్సో వెరీ యంగ్ ఇన్ ద మూవీ. అలాగని మదర్స్ అని వాళ్ళ క్యారెక్టరైజేషన్ లేదా వాళ్ళ లుక్ కూడా మీరు అంత ఓల్డ్గా ఏం చూపించలేదు, దే ఆర్ వెరీ యంగ్, అలాగే కనిపిస్తున్నారు. సో దీన్ని మీరు ఎలా జస్టిఫై చేస్తారు? ఇప్పుడు మీరు ఒక మనిషిని చూసి అతనిలో ఒక తేజస్ చూసి మీరు నాకు దేవుళ్ళలాగా కనిపిస్తున్నారు, లేకపోతే మీరు ఎవరన్నా మీకు ఉపయోగం చేస్తే నా తండ్రిలాగా చేశారు, మా అన్నలాగా చేశారు, నాకు దేవుళ్ళలాగా చేశారు అంటారు మీరు రొటీన్గానే. అవునా కదా? అవును. ఈ సినిమా కూడా అట్లాంటిదే. తల్లి బిడ్డల కోసం ఎంత చేస్తుంది అనేది మీరు సినిమాలు చూడండి, వాళ్ళకి నిజంగా తల్లి అవుద్దా లేదనేది సస్పెన్స్. ఓకే, ఎస్. సో మూవీ లొకేషన్ విషయానికి వస్తే ఎక్కడ షూట్ చేశారంతా? హైదరాబాద్ చుట్టుపక్కల చేశారండి. వికారాబాద్లో ఒక షెడ్యూల్ ఒకటి ఉండింది, ప్లస్ రామోజీ ఫిలిం సిటీ, ప్లస్ కొల్లూరులో టింబర్ డిపో. సో ఆ టింబర్ డిపో కూడా మీరు క్లైమాక్స్ చూస్తే ఆల్మోస్ట్ 35-40 days అక్కడ ఒక సెట్ వేసి 200 ఫారినర్స్ జూనియర్ ఆర్టిస్ట్గా తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్లో కూర్చోబెట్టి సో షూట్ చేసాము. సో మోస్ట్లీ అన్ని హైదరాబాద్ చుట్టుపక్కల చేసాము. సో సెట్స్లో మీకు బాగా మెమరబుల్ థింగ్ ఏదన్నా ఉంటే ఏం చెప్తారు మీరు? అంటే మొత్తం షూటింగే అండి, ఎందుకంటే అందరూ ఒక ఫ్యామిలీ లాగా కలిసి తినడం, కలిసి ఉండడం, ఇన్సిడెంట్స్, మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం ముగ్గురం. సో ఇవన్నీ మంచి మెమరబుల్ మూమెంట్స్, అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఫ్రెండ్షిప్ బాగుండింది. సో డైరెక్టర్ గారు వర్క్ షాప్ ఏమన్నా కండక్ట్ చేశారా? వర్క్ షాప్ రిహర్సల్ కానీ? అంటే యాక్టింగ్కి వర్క్ షాప్ ఏం చేయించలేదు. ఫైట్ మాస్టర్ జాషువా ఆయన వచ్చి ఒక 10 days మాకు ట్రైనింగ్ ఇప్పించారు. ఫస్ట్ ఎలా రెజ్లింగ్ కోసం అని, ఎలా రోల్ అవ్వడం, కింద పడడం, సమ్మర్ సాల్ట్ ఇదంతా కొట్టడం, కొంచెం 10 days వర్క్ షాప్ చేయించాము. దెన్ ఆఫ్టర్ దట్ కంటిన్యూడ్ షూటింగ్. యా. అండ్ సత్య గారు, మీరు చెప్పాలి అసలు ఈ స్టోరీ విన్న తర్వాత ఫస్ట్ పాయింట్ మీకు ఏం గుర్తొచ్చింది? ఎందుకు మీరు ఓకే చేశారని నేను అడగను, బట్ మీకు ఏమనిపించింది స్టోరీ విన్న తర్వాత? నాకు అంటే స్టోరీ నేను విన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఒకటి, లెట్ మీ ఆస్క్ యూ ఫ్రాంక్లీ, వాట్స్ యువర్ నేమ్? లక్కీ. లక్కీ, యూ లవ్ యువర్ మదర్? యా, ఆబ్వియస్లీ. సో ఈ పాయింట్ there's no person who says I don't love my mother, I hate my mother. Even though if they don't have good terms, they might say okay. Yeah. So a mother annadi the most powerful being for a child on this earth. Yes. So ee story anta ee mother ee అమ్మాయి ఎలాగ వీళ్ళకి మదర్ అయింది, ఈ అమ్మాయి పవర్ నుంచి వీళ్ళు ఎంత పవర్ఫుల్గా అయ్యారు అన్నది పాయింట్ అనమాట. సో అండ్ దట్ లవ్, దట్ బాండ్
of a mother and the child is the highlight of the movie. సో ఈ రెస్లింగ్ బ్యాక్గ్రౌండ్ అన్నది ఇప్పుడు సార్ చాలాసార్లు చెప్పారు, వీళ్ళని చూసి ఆయన కథ ఊహించుకున్నారని. వీళ్ళని చూసి రెస్లర్స్ లాగా ఉన్నారు బేసిక్లీ. సో దాట్ ఈస్ ఆల్సో అ రీజన్ వై హీ చోజ్ that particular sport. అండ్ ఈ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అంటే వెనకాల బ్యాక్డ్రాప్గా పెట్టుకొని ఒక తల్లి పిల్లల కోసం ఎంత తాపత్రయపడుతుందో, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అవ్వాలి అని కోరుకుంటుందో అన్న పాయింట్ మీద ఆయన సినిమా తీశారు. యా, సో ఇక్కడ మీరు ఒకటి మెన్షన్ చేశారు, మదర్ ఎఫెక్షన్, ఆ బ్లడ్ రిలేషన్ అనేది ఇక్కడ ఎమోషన్ బాగా చూపించారని. సో మదర్ కాకపోయినా ఒక మదర్గా తను మోటివేట్ చేసి వాళ్ళు నేషన్ వైడ్గా ఒక రెస్లింగ్లో పార్టిసిపేట్ చేసే విధంగా మోటివేట్ చేశారు. సో దిస్ క్వశ్చన్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. సో టెల్ మీ ఎవ్రీ వన్, మీ లైఫ్లో అంత మోటివేషన్ ఇచ్చిన పర్సన్ ఎవరున్నారు? ఒక పర్సన్ నేమ్ ప్లీజ్ ఎవ్రీ వన్. నాకైతే మీతోనే స్టార్ట్. అంటే మీరు ఒక ఫ్యామిలీ కాకపోయినా కూడా పర్సన్ మిమ్మల్ని అంత మోటివేట్ చేసి సక్సెస్ త్రూ రన్ చేయడానికి ఒక పర్సన్ ఉంటారు కదా లైఫ్లో, మోటివేషనల్ పర్సన్. సో అలాంటి పర్సన్ ఎవరున్నారు మీ లైఫ్లో? రామోజీ ఫిల్మ్ సిటీ ఎండి చైర్మన్ రామోజీరావు గారు. మ్యామ్ మీరు? అంటే నేను ఒక్కళ్ళని చెప్పలేను నా లైఫ్లో. వన్ పర్సన్ కాదు, రామోజీరావు, రామ్మోహన్ రావు, ఎన్టీ రామారావు, 3 పేర్లు చెప్తారు ఆయన. మీరు ఒక్కటే అడిగితే ఒకటే పేరు చెప్పారు. ఒకే పేరు కావాలి. ఆయన మూడు పేర్లు ఆయన దాంట్లో చూసుకుంటే రామారావుది ఉంటుంది, రామోజీరావుది ఉంటుంది, రామ్మోహన్ రావు, అది 100%. అందుకని 3ని ఒకటిగా డివైడ్ చేయడం అనేది కష్టం, అందుకని 3 ఫిక్స్ అయిపోయింది. కరెక్ట్, అది కరెక్ట్. యా. సో అంటే టు బీ వెరీ ఆనెస్ట్, మై మదర్ ఇస్ మై ఫస్ట్ మోటివేషన్ ఇన్ మై లైఫ్. మదర్ కాకుండా ఇంకెవరు అంటే ఈ సినిమా ప్రొడ్యూసరో డైరెక్టరో అని చెప్పట్లేదు నేను, బట్ దిస్ పర్సన్ సిట్టింగ్ హియర్ హ్యాస్ మోటివేటెడ్ మీ సో మచ్ ఇన్ మై లైఫ్లో ఇలా ఉండాలి అన్నది ఈయనను చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఒక మనిషి ఇలా ఉండాలి అన్నది హీ మోటివేటెడ్ మీ అలాట్. ఇంత మనం అంటే ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్ ఇన్ వర్డ్స్ నౌ, దిస్ వాజ్ లైక్ యూ జస్ట్ ఆస్క్డ్ మీ. బట్ నేను ఇప్పుడు ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, కానీ ఆయన ఒక నాలో మరి ఏమి హీ ఫెల్ట్ దట్ ఐ కెన్ డూ మోర్ దాన్ జస్ట్ బీయింగ్ అన్ ఆర్టిస్ట్ అన్నది ఆయన గుర్తించారు. అది గుర్తించి హీ మోటివేటెడ్ మీ టు బికమ్ అ ప్రొడ్యూసర్, హీ మోటివేటెడ్ మీ టు బికమ్ అ డిస్ట్రిబ్యూటర్. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ nobody in my life has actually told me, though a lot of people told me, hey, no chaala telugalanu, you can do better ani. But he was the one who actually, because of whom I've become a producer and a distributor in my life. So ikkadi క్యారెక్టర్ నాకు ఇచ్చిన క్యారెక్టర్ ఆఫ్ కోర్స్ ఐ మీన్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. ఎందుకంటే నేను ఎప్పుడు ఆనంద్ వాజ్ మై బెస్ట్ క్యారెక్టర్, ఆర్ ఆనంద్ ఇస్ డెఫినెట్లీ మై బెస్ట్ క్యారెక్టర్. కానీ ఈ సినిమాలో నేను చేసిన పర్ఫార్మెన్స్కి దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ మై బెస్ట్ క్యారెక్టర్స్ అని అనిపిస్తుంది. వండర్ఫుల్ అండి. మీరు మోటివేషనల్ పర్సన్ కాదు, ఇదే సినిమాకి ఇంకెవరు చేసినా 100 కోట్లు ఇచ్చినా 1000 కోట్లు ఇచ్చినా ఏ ఫోర్సులు చేసినా ఈవెన్ మదర్ ఫాదర్ ఎవరు చెప్పినా నేను చేయను. 100% కేవలం ఆయన ఒక్కళ్ళ కోసం చేశాను. ఆయన ఒక్కళ్ళ కోసం చేసింది కూడా ఆయన కరోనా టైంలో కానీ ఎప్పుడైనా కానీ ఎంతోమందికి డొనేషన్లు ఇవ్వటం, ఎంతోమందికి సహాయ సహకారాలు చేయటం, అడగకపోయినా ఆయన చేసిన ఆయన క్యారెక్టర్ మూలంగా నేను ఈ క్యారెక్టర్ చేశాను, లేకపోతే నేను ఈ క్యారెక్టర్ చేయను. ఇది నా ఒరిజినల్ క్యారెక్టర్కి టోటల్గా విరుద్ధం, ఆపోజిట్. నేను ఒకరికి హెల్ప్ చేసే క్యారెక్టర్, ఇక్కడ ఒకరిని హింసించే క్యారెక్టర్. నేను ఒక మాఫియాకి ఎగెనిస్ట్గా పోరాడే టైప్ క్యారెక్టర్, ఇక్కడ నేనే మాఫియా. ప్లస్ నేను ఎవరన్నా జ్యుడిషియరీ సపోర్ట్తో తీసుకునో, లేకపోతే పోలీస్ సపోర్ట్తో తీసుకునో, లేకపోతే పెద్ద మనుషుల సపోర్ట్తో తీసుకుని ఏదైనా సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ చేసే ఒక రకమైన క్యారెక్టర్ లాగా ఉండి, ఇక్కడ నేనే ల్యాండ్ మాఫియా, నేనే బిల్డర్ మాఫియా, జ్యుడిషియర్ని, పోలీస్ని, గోండాని పెట్టుకుని హింసించే క్యారెక్టర్. సో క్వైట్ కాంట్రాస్ట్. సో ఇలాంటి ఒక క్యారెక్టర్ నన్ను చేయమని అంటే ఎవరు నన్ను కొనలేరు, ఎవరు నన్ను చేయమని అడగలేరు. ఆయన ఒక్కళ్ళు అడిగారు, నేను చేశాను. అందుకని ఆయనే. ఓ మై గాడ్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి సేమ్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ ముగ్గురు దగ్గర నుంచి? సేమ్ మోటివేషనల్ పర్సన్ అంటే మీరు? సార్ ఆబ్వియస్లీ అంటే ఆయనకున్న డిసిప్లిన్ అండ్ లైఫ్లో ఆబ్వియస్లీ ఇస్ వెరీ సక్సెస్ఫుల్. సో ఆయన దగ్గర నేర్చుకోవడం చాలా ఉంది.
సో in that way, yes, he's also motivated us. వెరీ ఇంప్రెసివ్ అసలు. మోటివేటింగ్ అంటే టు బి వెరీ ఆనెస్ట్, ఇప్పుడు ఊరికే నువ్వు చేసేసుకోపో నీకు అలా కాదు. హీ జెన్యున్లీ మేక్స్ యూ ఫీల్ దట్ యూ కెన్ అచీవ్ సంథింగ్, సో విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ మీన్ ఒక మనిషికి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయం, అంత ఈజీ కాదు. సో హిస్ స్టోరీ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ దట్. ఇప్పుడు ఈ అమ్మాయి వీళ్ళని కలిసి ఉత్తిగానే మోటివేట్ చేసి సరే మీరు యు ఆర్ కేపబుల్, మీరు రెస్లింగ్కి వెళ్ళిపోండి అన్నది కాదు. వాళ్ళని ఎంత పుష్ చేస్తే వాళ్ళ యునో నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడగలిగారు అన్నది కూడా దట్ సమ్వేర్ యునో హిస్ క్యారెక్టర్ ఆల్సో. మాత్రం థ్యాంక్స్ చెప్తానమ్మా నేను మనస్ఫూర్తిగా, ఎందుకంటే నాకు తెలియదు నా మీద వీళ్ళకి ఇంత అభిమానం ఉందని. నిజంగా ఫస్ట్ టైం వింటున్నాను. అసలు నేను వింటేనే ఇంత ఇంప్రెసివ్గా ఫీల్ అయిపోతున్నాను. సత్యకృష్ణ గారు ప్రసన్న, నేను ప్రసన్న దగ్గర చాలా నేర్చుకుంటానమ్మా. అందరికి సహాయం చేయటంలో నాకు ప్రసన్న ఒక ఇన్స్పిరేషన్, నిజంగా చెప్తాను. అట్లాంటిది వాళ్ళకి నా మీద ఉందంటే నాకు చాలా, ఇవాళ ఈ ప్రెస్ మీట్ వచ్చినందుకు నాకు జన్మధన్యం. అసలు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, బికాజ్ ఇంత మంచి పర్సన్ దగ్గర మీరు వర్క్ చేశారంటే నేను ఎందుకు ఒక చిన్న రోల్ ఏదన్నా చేసింటే బాగుంది కదా అనే ఫీలింగ్ వస్తుంది. బికాజ్ ఒకళ్ళు ఒక వ్యాపారం చేస్తే 1 కోటి రూపాయలు 1,20,00,000 పోగొట్టుకునే పరిస్థితి వచ్చిందమ్మా. గ్యారంటీ వాళ్ళకి పోతుంది, రిజల్ట్ డిక్లేర్డ్. ఆ టైంలో ఆ ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుందని ఆ 1,20,00,000 నష్టం ఆయనే తీసుకుని వాళ్ళ ఫ్యామిలీని సేవ్ చేశారమ్మా. అది ఆ 1,20,00,000 నాకు పోయింది కదా అని ఒక సెకండ్ కూడా ఫీల్ అవ్వాలి. ఆ 1,20,00,000 నాకు పోయినా కూడా నేను ఒక కుటుంబాన్ని కాపాడాను అనే ఫీలింగ్లో ఉన్నాడు ఆయన. సో అట్లాగే ఎవరన్నా సహాయం అడిగితే, ఇప్పుడు ఈ మధ్య ఝాన్సీ గారు అని చెప్పి సీనియర్ మోస్ట్ ఆర్టిస్టు ప్లస్ ప్రొడ్యూసర్ మీడియేటర్ అన్నీ చేశారు. ఆవిడకి ఏదో ప్రాబ్లం ఉందని మాట్లాడితే ఎమ్మటి గౌబా ₹1,00,000 తెచ్చి ఇచ్చేసి, ఆయన ఇవ్వమని కూడా ఎవరు అడగల, ₹1,00,000 తెచ్చి ఇచ్చేసి గౌక్ని ఇంకేమైనా కావాలంటే చెప్పండి. అలా జేకే బారు గారికి ఏదో యాక్సిడెంట్ అయితే తక్కువని అప్పుడు ₹1,00,000 తెచ్చి ఇచ్చేసారు. అలాగే దిలీప్ సింగ్ అని చెప్పి క్యాన్సర్ వస్తే తక్కువని 50,000 తీసుకొచ్చి ఇచ్చేసారు. సో అట్టా ఎంతమంది అంటే కరోనాలో పేస్టింగ్ బాయ్స్కి, రిప్రజెంటేటివ్స్కి, ప్రొడ్యూసర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయన ఎవరో డబ్బులు తీసుకొచ్చి డొనేషన్లు తీసుకొచ్చి చేయటం కదా, ఆయన ఓన్ మనీ తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇచ్చి నేను ఇంత చేయటం మూలంగా నాకు దేవుడు దీనికి 10 ఇస్తాడు అనేది అదే మోటివ్లోనే ఆయన ఉంటాడు. కానీ ఇది నేను ఇవ్వటం అవసరం, నిజంగా చెప్పంటే ఆయనకు అవసరం లేదు, సంబంధం లేదు. ఆయనకి ఏదైనా పని అని చెప్పి బయటకు వచ్చి వెహికల్లో వచ్చి మంచి స్టార్చ్ బట్టలు మంచి నీట్గా తయారీ వస్తే ఒక 10 కిలోమీటర్స్ అవతలకు వచ్చిన తర్వాత ఆయనకి ఏమైనా టెంబర్ది ఏదైనా వచ్చిందనంటే టక్కుమని యూటర్న్లో వెళ్ళిపోయి ఆ టెంబర్ దానికి వెళ్ళిపోయి అక్కడ కోతలోకి వెళ్ళిపోయి దాన్ని ఆ చిత్రీ అంతా నెత్తి మీద పడతా ఉంటే ఆయనకేదో మల్లెపూలు వర్షం కురిసినంత ఆనందంగా ఫీల్ అవుతూ అలా కష్టపడి చేసే ఒక మనిషి అలా సహాయం చేయటంలో కానీ అట్లా ఉండటం కానీ, అందుకని డెఫినెట్గా ఆయనే ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ అవుతాడు. సో ఆయనకి 3 ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ వాళ్ళు అయితే మాకు ఈయన అయ్యాడు అని అంటే అప్పుడు రేంజ్ ఆలోచించండి. వండర్ఫుల్. అంటే కాసేపు మాట్లాడితే నాకు ఇన్స్పిరేషన్ అవుతారేమో మరి. అలాగే అనిపిస్తుంది. చాలా బాగుంది. కష్టము మన కష్టం మీద మనం బతకాలి అన్న పాయింట్ కూడా ఆయన మాకు, అంటే మేము ఇంత ట్రావెల్ చేసాం. సో ఇట్స్ లైక్ యు జస్ట్ ఇప్పుడు మీరు తెలుసుకున్నా కానీ మేము ఒక 5 years నుంచి వీఆర్ ట్రావెలింగ్ విత్ ద మూవీ అనమాట. సో వీవ్ సీన్ ఏంటి అన్నది. సో ఎన్నో ఉంటాయి మనకి జీవితంలో, మనం చూస్తాము కానీ కొన్ని పాయింట్స్ మనం ఉండిపోతాయి అనమాట మైండ్లో. సో అలాంటివి ఆయనలో చాలా ఉన్నాయి, మేము గుర్తుపెట్టుకోవాలి. రావికొండరావు సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అమ్మా. యాక్చువల్గా ఈయనకి పరిచయం కూడా లేదు. ఆయనకి ఏదో ఇబ్బంది ఉందని చెప్పి ఆయనకి డబ్బులు పంపించారు. పంపించి ఆ డబ్బులు పంపిస్తే ఏంటంటే ఆయన ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్టు, ఒక రెస్పెక్టబుల్ పర్సన్. నేను సాయం చేశాను, ఆయన సాయం తీసుకుంటున్నా అంటే కరెక్ట్ కాదు. అందుకని మీరు ఆయనకి ఫ్రూట్స్ అవి తీసుకెళ్ళి ఒక షాల్ తీసుకెళ్ళి షాలు కప్పి ఆయనకి గురుదక్షిణగా నేను ఇచ్చానని చెప్పి చెప్పండి అని చెప్పి అలా చెబుతూ ఇలా చేసేవన్నీ కూడా బయటికి చెప్పొద్దు అనే టైప్లో ఉండే ఒక సిన్సియర్ సేవా తత్పరత ఉన్నాయి. అసలు ఈ స్టోరీ ఎప్పుడు బీజం పడింది అంటారు దీనికి? నేను నాకున్న యాక్చువల్గా వీళ్ళిద్దరిని చూశానమ్మా. ఫస్ట్ నాకు ఎప్పటి నుంచో వాళ్ళు నా పిల్లలే వాళ్ళు. జయసుధ గారు మా సొంత మా ఇంట్లో మనిషి ఆవిడ. వాళ్ళిద్దరిని చూసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి వీళ్ళని సొసైటీకి ఉపయోగపడేట్టు ఇట్లాంటి వాళ్ళు ఉంటే పైకి తీసుకొస్తే సొసైటీలో ఎంత పేరు వస్తుంది, భారతదేశానికి ఎంత పేరు తెచ్చుకుంటారని 5-6 ఏళ్ళ నుంచి తయారు చేసుకున్న సబ్జెక్టు తీస్తానే ఉన్నాను. అంటే తీస్తానంటే షూటింగ్ నెంబర్ ఆఫ్ డేస్ కొద్దే, బట్ గ్రాఫిక్స్ చాలా ఎక్కువ వల్ల ఇంతకాలం పట్టింది.
వాళ్ళని చూసే తయారు చేసింది ఈ సబ్జెక్ట్. 4-5 years అంటే చాలా లాంగ్ టైం తీసుకున్నారు కదా. ఈవెన్ ఇవాళ కూడా జరుగుతుందమ్మా వర్క్. ఓకే, సో గ్రాఫిక్స్ వల్ల ఇంత గ్రాఫిక్స్ అన్ని క్వాలిటీస్ అన్ని హై క్వాలిటీ వర్క్. ఇందాక మీరు ఏదో అడిగారు కమర్షియల్ కాదు ఇది అని. లగాను దంగల్లు గదర్రు ఈ సినిమాలు చూసుకుంటే అవి కమర్షియల్ లవ్ ఎలిమెంట్స్ అయి ఉండవమ్మా, ఎమోషన్స్ ఉంటాయి. అవును, ఆ ఎమోషన్స్ క్యారీ అయినప్పుడు ఇంకెవరు ఆగరు. మీకు ఇండియా నుంచి చైనా వెళ్ళిన సినిమాల్లో హైయెస్ట్ పెయిడ్ ఫిల్మ్ ఏదంటే దంగల్ అమ్మ, ఎనీ లవ్ స్టోరీ కాదు. సో అలాంటి ఎమోషన్స్ అన్ని కనెక్ట్ చేసుకుని ప్రతి భారతీయుడు పాకిస్తాను చైనా మీద గెలవాలి. ఇంకోటి అంటే మీరు ఇందాక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఇంకా చాలా ఉండే, ఇప్పుడు హాకీ ఉంది లేకపోతే క్రికెట్ ఉంది, ఇవి చైనీస్ ఆడరమ్మా. చైనీస్కి ఏంటంటే రెజ్లింగ్. సో చైనీస్ కూడా రీచ్ అయ్యే యాంగిల్లో ఉండదు. ఏదైతే స్పోర్ట్స్ ఉందో ఆ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ తీసుకుని మన ఇండియాకి ఫస్ట్ ఎయిమ్ ఏంటి, పాకిస్తాన్ని కొట్టాలి. సెకండ్ ఎయిమ్ ఏంటి, చైనాను కొట్టాలి. ఎందుకంటే పాకిస్తాన్ అఖండ భారత్లో వన్ ఆఫ్ ది పార్ట్. చైనా అనేది మన ల్యాండ్ తీసుకుని వెళ్ళిపోయి మనకి ఎప్పుడు థ్రెట్గా ఉండే ఒక ఎనిమీ క్యారెక్టర్స్. సో ఈ ఇద్దరు ఎనిమీలు ప్రతి భారతీయుడికి కామన్ ఎనిమీస్. సో ఆ కామన్ ఎనిమీస్ని కొట్టడం అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ని ప్రతి భారతీయుడు ఫీల్ అవ్వాలంటే ఈ సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అని ఫీల్ అయ్యారు. ప్లస్ ఇంకోటి అంటే దీంట్లో రకరకాల ఇందాక మీరు అన్నారు కదా ఏజ్ ఫ్యాక్టర్లు అన్నీ చూసుకుని ఒక కోటీశ్వరులు రాలైన వాళ్ళ బిడ్డలో వాళ్ళ అనాథలకు ఎలా మారారు, ఆ అనాథలకి దేవుడు ఎలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు, దేవుడు ఎలా బ్లెస్సింగ్స్ ఇచ్చి వాళ్ళని ఒక సంథింగ్ స్పెషల్ క్యారెక్టర్గా ఎలా తయారు చేశారో ఆ సంథింగ్ స్పెషల్స్ ఎలా వెళ్ళి రెజ్లింగ్లో వరల్డ్ ఛాంపియన్స్ అయ్యారు. సో ఇలాంటివన్నీ చేసుకుంటూ ప్లస్ రైతుల సమస్యలు ఇవన్నీ చూసుకుంటూ సిన్సియర్ ఇద్దరు లేడీస్ ఆఫీసర్స్, వాళ్ళు లేడీస్ ఆఫీసర్స్గా వాళ్ళు విలన్ చేసే రకరకాల విన్యాసాలకి లొంగకుండా వాళ్ళు సిన్సియర్గా ఎలా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసి వాళ్ళు ఎలా త్యాగం చేశారు, వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది డెఫినెట్గా ఒక ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8 వస్తుంది. ప్లస్ ఆ శివుడు బ్లెస్సింగ్స్, మహాశివరాత్రి. సో అవన్నీ ఈ సినిమాలో కంటెంట్లో ఉంది కాబట్టి ఆ కంటెంట్కి ఇంటర్లింక్డ్ మార్చి 8 రిలీజ్ చేస్తున్నారన్న. వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. అసలు మీరు చెప్పండి, అంటే డైరెక్టర్ గారు ఎప్పుడైతే స్టోరీ మీకు చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇది ఆడియన్స్ పల్స్ పట్టుకునే స్టోరీ అని మీకు ఎటువంటి సీన్స్ నరేషన్ విన్న తర్వాత అనిపించింది? అంటే ఫస్ట్ నుండి నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, స్టోరీ గురించి అడిగినా ఏదైనా అడిగినా కూడా మీరు ఒకటే చెప్తున్నారు, లైక్ డెఫినెట్లీ అందరికీ రీచ్ అవుతుంది ఆడియన్స్కి, ఎందుకంటే ఆడియన్స్ పల్స్ మేము పట్టుకుంటున్నాం, ఆ కంటెంట్ ఉంది అని కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. వర్షన్ డిఫరెంట్గా ఉండొచ్చు బట్ పాయింట్ ఇదే. బట్ మీకు ఏ సినారియోస్లో అనిపించింది? అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయండి సినిమాలో. ఇప్పుడు ఒక హీరోయిన్ లవ్ స్టోరీ తప్ప అవన్నీ ఉన్నాయి. సో కమర్షియల్ ఎలిమెంట్సే ఇప్పుడు మీకు ఫైట్, సాంగ్, సోషల్ కాజెస్, ఫార్మర్స్ కాజ్, దాని తర్వాత ఒక మదర్ సెంటిమెంటు, ఒక డివోషనల్ యాంగిల్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ అన్ని పాయింట్స్ ఒక్కొక్క పాయింట్ కూడా ఆడియన్స్ దగ్గర కనెక్ట్ అవుతుంది. నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అది కథ విన్నప్పుడు. సో ప్లస్ ఆబ్వియస్లీ మీకు ఫైట్ ఉన్నప్పుడు ఈ మరి యాక్షన్ సీక్వెన్సెస్ ఇలా కొట్టడం, ప్లస్ సార్ చెప్పినట్టు ఒక పాకిస్తాన్తో పోరాడడం, ప్లస్ ఒక చైనాతో పోరాడడం, సో ఇదంతా మనకు ఒక నేషనల్ ప్రైడ్ కూడా ఇప్పిస్తుంది. సో ఈ ఎలిమెంట్స్ అన్నీ విన్నప్పుడు ఐ వాస్ కాన్ఫిడెంట్ దట్ ఎస్ ఇది అన్నీ ఆడియన్స్కి రీచ్ అవుతుంది, నాట్ ఓన్లీ తెలుగు ఆడియన్స్ బట్ పాన్ ఇండియా. అండ్ గ్రాఫిక్స్లో అంటే ట్రైలర్లో చూసాము ట్రాక్టర్ ఎత్తడం కానీ పెద్ద పెద్ద రాళ్ళు ఎత్తేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఆడియన్స్ అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ మీరు ట్రాక్టర్ ఎత్తిన గ్రాఫిక్స్ కాదు, నిజంగానే ఎత్తారు వాళ్ళు. స్టోన్స్ కూడా న్యాచురల్. అబ్బో అసలు ఇది నథింగ్ ట్రాక్టర్ ఎత్తేది. మీరు చైనా పాకిస్తాన్ వాళ్ళతో యుద్ధం చేస్తారు, అది చూడండి అసలు ఎట్లా ఉంటుందో. నిజంగా ఎత్తడం అంటే వాళ్ళు యాక్ట్ చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డారమ్మా. కాకపోతే ఏంటంటే వాళ్ళు చాలా ఇష్టపడి చేశారు కాబట్టి అది ఆ కష్టం కనపడలా. వాళ్ళు చెప్పుకోలేదు ఒక్కరోజు కూడా దెబ్బలు తగిలి. నేను కూడా చేయలేను, నేను డైరెక్టర్ అయినా కూడా వాళ్ళు చేసినంత కష్టం మేము చేయలేము. అట్లా చేశారు మా ఆర్టిస్టులు అందరూ. అయితే వాళ్ళకి మనసులో అది చెయ్యాలని శరీర కష్టం. వీళ్ళిద్దరూ బయట కూడా తగద పెట్టుకుంటున్నారు, అది నాకు అర్థం కావట్లేదు. అది ఆ ఇష్టమో కసితో అలా చేయాలి, ఇన్వాల్వ్మెంట్ ఆ లెవెల్లో ఉంది. సో ఇంజురీస్ ఏమన్నా అయ్యాయండి బట్ వి బెటర్ నౌ అంటే ఇంజరీస్ అయ్యి అంటే తప్పదు. అంటే ప్రతి సినిమాలో మనం యాక్షన్ చేసేటప్పుడు ఏదో ఒకటి అవుతా ఉంటుంది. సీరియస్ అని చెప్పలేము.
అంత సీరియస్ లెవెల్లో అయితే ఏదీ లేదు. కాకపోతే దెబ్బలన్నీ కామన్ అయ్యి ఏదో ఒక చోట తగలాల్సిందే. కానీ దాన్ని నీట్గా ఎలా మేము ప్రజెంట్ చేసామనేది మేము అందరం చూసుకున్నాం అక్కడ. ఆ ప్రజెంటేషన్ అనేది చాలా ఇప్పుడు జనరల్గా ఎవరన్నా రోడ్డు వెంట వెళ్ళేవాడు ఒకటి కొట్టాడు అనుకో, ఇట్ట అన్నాడు అనుకో, ఇలాంటి సావచిత్త కొడతారు. అదే తల్లే పిలిచి టపా టపా బాధతా ఉందనుకోమ్మా, అది బాధ అనిపించదు. వాళ్ళకి ఆ ఇష్టం, ఆ కష్టం, ఆ కసిలో నుంచి ఆ క్యారెక్టర్కి న్యాయం చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన వీళ్ళ మీద నమ్మకం పెట్టుకుని ఆ నమ్మకంతో వీళ్ళు పెట్టుకున్నారు కాబట్టి ఆయన నమ్మకాన్ని నిరూపించాలంటే మనం ఇంత కష్టపడాలి అని చెప్పి వాళ్ళు చాలా ఎక్కువ కష్టపడ్డారమ్మా. వండర్ఫుల్ అండి. మూవీలో అయితే మిమ్మల్ని బాగా మోటివేట్ చేశారు హీరోయిన్. సెట్స్లో అండ్ ఆబ్వియస్లీ మీరు కొంచెం టైం స్పెండ్ చేసి ఉంటారు కాబట్టి ఇన్ రియల్ లైఫ్ తను ఎట్లాంటి పర్సన్, ఎట్లా అనిపించింది మీకు? ఇస్ షీ రియలీ దాట్ మోటివేటింగ్ ఆర్ ఎట్లా, తను ఎలా డిఫైన్ చేస్తారు? వెరీ ప్రొఫెషనల్. సో అదే ఒక మోటివేషన్, ఒక ప్రొఫెషనలిజం, హార్డ్ వర్కింగ్ నేచర్ తనది వచ్చి ప్రతిసారి షూటింగ్ ఉన్నా బట్ ఈవెన్ అవుట్ సైడ్ ఒక డిసిప్లిన్ ఉంటుంది. దట్ ఆల్సో టు వర్క్ హార్డ్, టు గెట్ మోర్ రోల్స్, టు బీ మోర్ ప్రొఫెషనల్. సో అలాంటి విషయాల్లో షీఈస్ quite motivating, yes. And one word about director ante, what will you say? One word about director. There are a lot of words. Oh my God, she is getting emotional. No, it's there's so many words to say about him, you know, like just defining in one word would be very difficult. Yeah. You can call him like kind, humble, disciplined, like a business tycoon, everything. You can't just define him in one word, you know, that would be really injustice to do, and like it's not possible. But what he says, if I would say the same word, he calls him like a lion, you know. So one word, still that's not enough for him. Yeah, it's lion everything. He is everything. రాయల్టీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. Yeah. ఆ రాయల్టీ మనిషి చూస్తేనే మనకు తెలుస్తుంది. హెల్పింగ్ నేచర్ ఉంటుంది. ఏదైనా ఒక సంఘటన చూసినా కానీ, ఇప్పుడు సినిమా తీశారు, సినిమా ఇంత ముందు కూడా సినిమా తీశారు, దానికి ఓ మెసేజ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమా తీశారు, ఈ సినిమాలో దేశం గురించి ఒక మెసేజ్ ఇచ్చారు. నెక్స్ట్ మదర్ గురించి మెసేజ్, ఎట్లా ఏంటంటే మదర్ ప్యూర్ లవ్ అనేది ఎలా ఉంటుంది అనేది మెసేజ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు మేము అనాథలు ఇప్పుడు బయట అనాథలు ఎట్లా ఉంటున్నారండి చూస్తున్నారు, దానికి కూడా ఒక మెసేజ్. ఇప్పుడు వాళ్ళని దగ్గర తీస్తే వాళ్ళు ఏదైనా చేయగలరు, వాళ్ళని సానబడితే ఏదైనా చేయగలరు అన్న దాంట్లో ఒక మెసేజ్. అదే వాళ్ళని దగ్గరికి తీయకుండా బయట సొసైటీలో చీపో అని చెప్పి కొడితే వాళ్ళకి రెండే దారులు ఉంటాయి. ఒకటి చనిపోవడం ఒక దారి ఉంటుంది, లేదా మన దేశానికే వాళ్ళు నెగిటివ్గా మారే అవకాశాలు ఉన్నాయి. అట్లాంటి మెసేజ్లు ప్రతిదీ ఆయన ఇస్తారండి. అందుకే లాయల్టీ, లయన్ అన్నీ కలిపి ఉన్న వ్యక్తి ఆయన. అంటే ఆర్ఫెన్స్నే బేస్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆర్ఫెన్స్ రియల్ లైఫ్లో ఎదుర్కొంటున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రియలిస్టిక్గా టచ్ అయి ఉన్నాయా? అంటే సినిమాలో మనం చూడొచ్చు అంటారా రియలిస్టిక్గా? అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయండి, కొన్ని ఉన్నాయి డెఫినెట్గా. ఆర్ఫన్స్ని సొసైటీలో ఎలా చండాలంగా చూస్తున్నారు అనేది కూడా ఉందమ్మా. ఉండి వాళ్ళకి ఒక సపోర్టివ్ క్యారెక్టర్స్గా ఎలా వస్తాయి, ఏంటి, ఎలా మోటివేట్ అయ్యి వాళ్ళని ఎలా చేశారు, ఏంటి, ఆవిడ మదర్ క్యారెక్టర్గా ఈవిడ అన్నీ చేసేవన్నీ ఉన్నాయమ్మా. చేసేవన్నీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఏదో మీరు సడన్గా అడిగేటప్పుడు ఏదో చెప్పలేకపోతున్నారు. బేసికల్లీ ఈజ్ ద గాడ్ ఫాదర్ వాళ్ళకి. సో సింగిల్ వర్డ్లో మీరు చెప్పాలంటే ఆ ఫాదర్ తీసేస్తే గాడ్ అని చెప్పొచ్చు అది. అంతే. ఓకే, ఈ సబ్జెక్ట్లో కూడా వాళ్ళేమో దిక్కు బొక్కులన్నీ డస్ట్బిన్లో పడిన త్రో లాంటి క్యారెక్టర్స్. ఇద్దరు ఆర్ఫన్స్, సొసైటీ అంతా ఎగతాళి చేస్తుంది, తిట్టుద్ది. అరే మన తిడితే తిట్టారు, నీ తల్లిని కూడా తిడుతున్నారు వాళ్ళు సొసైటీలో. దరిద్రులా మీ మొహం చూస్తే దరిద్రం తగులుద్దని. వాళ్ళ క్యారెక్టర్స్ అట్లాంటి అనాథలు. వాళ్ళకి ఎవరు లేరు, వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళు ఇద్దరు తప్ప. పైగా వాళ్ళిద్దరు ట్విన్స్. వద్దురా మనం ఈ భూమి మీద భారం, మనం ఎందుకు పనికిరా, చచ్చిపోదాం అని వెళ్తారు. సినిమాల కథ ఎందుకంటే చాలామంది అంటున్నారు మీరు సినిమా కథ మొత్తం చెప్పారు ట్రైలర్. నేను కావాలని చెప్పేది, కావాలనే సొసైటీకి తెలియాలి నేను తీసిన సినిమా ఇట్లాంటిదని. అందుకే చెప్పా, యాజ్ ఏ డైరెక్టర్గా కాదు ప్రొడ్యూసర్గా కూడా సొసైటీకి తెలియాలి ఈ ట్రైలర్లో వీళ్ళు ఇట్లాంటి సినిమా తీశారనే చెప్పా. అయిపోయిందా? వాళ్ళిద్దరూ డస్ట్బిన్లో పడేసేంత లో క్యాడర్. ఈఎంఐ వచ్చేటప్పటికి సత్యకృష్ణ గారు, ఆయనేమో బ్యాడ్ బిల్డరు, ఈవిడేమో ఆనెస్ట్
కమిషనర్, మున్సిపల్ కమిషనర్. ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఎన్టీ రామారావు అబ్బాయి హరికృష్ణ గారు ఉన్నారు కదా, ఆయన ఈవిడ హస్బెండ్ మిలిటరీలో భారతదేశం కోసం యుద్ధం చేసి ప్రాణాలు పోయితే ఆవిడ వైఫ్. అంటే వాళ్ళ లక్షణాలు ఏంది, సొసైటీకి ఏమైనా చేయాలి, దేనికైనా సిద్ధం. అంత మంచి తల్లికి బిడ్డ ఆమె. ఆ బిడ్డ వాళ్ళిద్దరిని చేరతీస్తే ఈమె ఎంత దారపోసింది, ఈ వంశం ఎట్లాంటిది, దానికి ఉదాహరణ ఎన్టీ రామారావు వంశాన్ని పెట్టా కావాలని. ఇది మామూలు సబ్జెక్ట్ కాదు, ప్రతి దానికి ఎవ్రీ రూట్, అన్నిటికీ లింకులు ఉంటాయి ఈ పిక్చర్లో. యా, అన్నిటికీ మీనింగ్ఫుల్ లింక్స్ ఉంటాయి. కరెక్ట్గా వాళ్ళిద్దరు మిలిటరీ వాళ్ళు తెలుసు, మిలిటరీ కాపురం ఆనెస్ట్, ఆ అమ్మాయి ఆనెస్ట్, అట్లాంటి వాళ్ళు వీళ్ళిద్దరిని ఈవిడ తెలివితేటలో ఆ బిడ్డకు వస్తే ఆ బిడ్డ వాళ్ళని ఎట్లా చేసింది. చివరికి వీళ్ళిద్దరూ అన్నానికి తినే రోజులు కూడా ఉండవు, వాళ్ళని నమ్మి వాళ్ళని పైకి తీసుకురావటానికి. మీరు సినిమా చూడండి తెలుస్తుంది. సో డెఫినెట్లీ సినిమా చూడాల్సిందే. ఇంత విన్న తర్వాత చూడకపోవడం అనేది. చనిపోదాం అనుకున్న ఇద్దరు అనాథలు చనిపోయే ముందు గబుక్కుని ఆవిడకి ఏదో ప్రాబ్లం వస్తే ఆవిడని సేవ్ చేయడానికి వాళ్ళ ఆ చనిపోదామని తీసేసి ఆవిడని సేవ్ చేయటం, ఆ సేవ్ చేసిన కాడి నుంచి వాళ్ళ ముగ్గురు ఎలా ట్రావెల్ అయ్యారు, ఒక ఫ్రెండ్స్గా ఎలా ఇదయ్యారు, అలాగే ఒక మదరు ఒక చిల్డ్రన్గా ఎలా ఇదయ్యారు, అక్కడి నుంచి వాళ్ళు ఏంటి. సో వాళ్ళని చేరదీయటానికి మళ్ళీ ఆవిడ మదర్గా ఈవిడ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారు, ఎంత ఆనెస్ట్గా ఉన్నారు, ఎంత సర్వీస్ ఓరియంటెడ్లో ఉన్నారు అనేది మొత్తం ఈ క్యారెక్టర్స్ అన్నీ కంటిన్యూటీ చూసుకుంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి అలా చూసుకుంటే ఒక ఎండ్ పీక్ చైనా పాకిస్తాన్ని కొట్టి భారతీయులందరి కోరిక తీర్చిన రికార్డ్ బ్రేక్ ఫిల్మ్. మానవ జన్మ ఎత్తినందుకు మన జీవితంలో ఇట్లా ఉండాలి అని చెప్పే గొప్ప కథా చిత్రం ఇది. వండర్ఫుల్. సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ ఉన్నాయి, సిచ్యువేషనల్ సాంగ్స్, సిచ్యువేషనల్ సాంగ్స్, ఎమోషనల్ సాంగ్స్, ఎవ్రీథింగ్, ప్రతిదీ ఇన్స్పిరేషన్ సాంగ్స్. సో అన్నీ పర్ఫెక్ట్గా సినిమా డ్రైవ్ని పర్ఫెక్ట్గా డ్రైవ్ నడిపించే రేంజ్లో ఉంటాయి. నేను మీకు చెప్పా కదా, నేను అంటే రెగ్యులర్ కమర్షియల్గా చూసుకుంటే రెగ్యులర్ కమర్షియల్ లవ్ స్టోరీలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు రాజా హిందుస్థానీ ఉంది, అమీర్ ఖాన్ గారు చూసుకుంటే చాలా పెద్ద హిట్ అది. కానీ రాజా హిందుస్థానీ చైనీస్ని కొట్టేసే రేంజ్లోనూ పెద్ద గొప్ప చరిత్ర సినిమా కాదు, ఒక లవ్ స్టోరీ అది. కానీ దంగల్ అనేది పెద్ద అసలు హిస్టరీ క్రియేట్ చేసింది. సో అలాంటి దంగళ్ళు, లగాను, గదరు, ఆ టైప్ ఆఫ్ ఫార్మాట్. ఇప్పుడు మనకు చూసుకుంటే ఎమోషనల్లో కృష్ణ గారు చాలా సినిమాలు చేశారు. ఇప్పుడు 12 కాపురం, జనరల్గా జయసుధ గారు ఫస్ట్ యాక్ట్ చేసిన సినిమా 12 కాపురం. 12 కాపురం ఒక ఫ్యామిలీ డ్రామా. కానీ 12 కాపురం కంటే కూడా ఒక ఎమోషనల్ ఫిల్మ్గా మనం ఫీల్ అవ్వాలంటే అల్లూరి సీతారామరాజుని ఫీల్ అవుతాం. సో అలాంటి అల్లూరి సీతారామరాజు ఎమోషన్స్ అన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. సో లక్కీగా 12 కాపురంలో జయసుధ గారు ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయితే ఇలాంటి ఎమోషన్స్ ఉండి ఇదంతా ఉండదంటూ ఆయన హీరోగా ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయ్యారు. ఈయన హీరోగా చేశారు. సరే ఆవిడ వీళ్ళందరూ చేస్తూ ఉంటే క్యారెక్టర్ల ప్రకారంగా సినిమా చూసిన ఆడియన్కి వీళ్ళందరూ గొప్ప నటులు పుట్టారు. గొప్ప నటులు అంటే ఈవిడ వరకు మాత్రం రెగ్యులర్ ఆర్టిస్ట్ అనుకోము, ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు అంతే ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా న్యాయం చేశారన్నట్టుగానే ఉంటుంది. అది డైరెక్టర్ విజన్కి తగ్గట్టు, డైరెక్టర్ ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన తగ్గట్టుగానే అందరూ చేశారమ్మా. అది చాలా కష్టమైనా కూడా ఆయనకి ఎలా కావాలంటే అలా చేశారమ్మా. నాకు ఓవరాల్గా చాలా అర్థమైంది. బట్ వన్ వర్డ్లో చెప్పాలంటే కుటుంబ సమేతంగా హ్యాపీగా వచ్చి చూసే సినిమా ఇది. చాలా హ్యాపీగా, నాకు తెలిసి ఒక సాటిస్ఫైయింగ్ వేలో థియేటర్ నుండి అందరూ బయటకు వెళ్తారేమో అనిపిస్తుంది. బికాజ్ ఎమోషన్స్తో పాటు చాలా విషయాలు ఉన్నాయి ఈ మూవీలో. రియలీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీ అందరితో మాట్లాడినందుకు. బికాజ్ మూవీ గురించి చాలా విషయాలు తెలిసాయి. మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నాకు తెలిసి నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని సక్సెస్ మీట్లో ఫర్ ష్యూర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా చూసారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.